హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కొత్త రైల్వే లైన్ గురించి తెలుసుకుందాం. మీరు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ రైల్వే లైన్ రైల్వేస్లోనే ప్రపోజల్ లేదు కదా అని. కానీ మనం ఈ రైల్వే లైన్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ రైల్వే లైన్ ఏ ఏ ప్రాంతాల మధ్య వెళ్తుంది, ఈ రైల్వే లైన్ వలన ఉపయోగాలు ఏంటి అని. ఈ రైల్వే లైన్ పేరు వచ్చేసి గుత్తి నెల్లూరు రైల్వే లైన్. మీరు వీడియోలో గమనించవచ్చు, ఈ రైల్వే లైను గుత్తి నుండి జమ్మలమడుగు వరకు ముంబై చెన్నై రైల్వే లైన్కి ప్యారలల్గా ఉంటుంది. మరి ప్యారలల్గా ఉండే రైల్వే లైన్ ఎందుకు అనవసరం అని అనుకుంటే, మీరు కాస్త నార్త్ ఇండియాకు వెళ్ళి గమనిస్తే మీరు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో చాలా వరకు ప్యారలల్గానే ఉంటాయి. ఎట్లా పడితే అలా ఉంటాయి రైల్వే లైన్స్. మీరు కావాలంటే గూగుల్ మ్యాప్స్లో కానీ రైల్వేస్ మ్యాప్లో కానీ గమనించవచ్చు. సో ఇది కేవలం గుత్తి నుండి జమ్మలమడుగుకు మాత్రమే ప్యారలల్గా ఉంటుంది. ఆ తర్వాత ప్రొద్దుటూరు నుంచి నెల్లూరు వరకు డిఫరెంట్ రూట్లోనే వెళ్తుందన్నమాట. ఈ రైల్వే లైన్ అనేది చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల మీదుగా వెళ్తుంది. కావున ఈ రైల్వే లైన్ని రైల్వేస్ వారు నిర్మిస్తే చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఈ రైల్వే లైన్ గురించి తెలుసుకునే ముందు కాస్త మనము బ్రిటిష్ కాలం నాటికి వెళ్తే, బ్రిటిష్ వాళ్ళు కాస్త ఆలోచించి ఈ ముంబై చెన్నై మెయిన్ లైన్ని తాడిపత్రి నుండి ఇటు బుగ్గ, కొమిలిగుండ, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, చెన్నూరు మీదుగా కడపకి ఈ రైల్వే లైన్ నిర్మించి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు మన భారతదేశ సంపదను కొల్లగొట్టడానికి వాళ్ళు రైల్వే లైన్ని ఎటు ఈజీగా అంటే తొందరగా అవుతే అటుగా వాళ్ళు నిర్మించారు. కావున ఆ రైల్వే లైన్ అనేది తాడిపత్రి నుండి కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల మీదుగా కడపకి వెళ్ళింది. వాళ్ళు ఈ ప్రాంతాల నుంచి కాకుండా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా నిర్మించి ఉంటే చాలా బాగుండేది అన్నమాట. ఎందుకంటే ఇవి చాలా మేజర్ టౌన్లు అన్నమాట. సో ముద్దనూరు, ఎర్రగుంట్ల మీదుగా కాకుండా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా నిర్మించి ఉంటే బాగుండేది. అప్పుడు ఈ మేజర్ ప్రాంతాల నుంచి ప్రజలకి రైలు సౌకర్యం ఉండేదన్నమాట. వాళ్ళు ఎక్కడికన్నా మేజర్ సిటీస్కి వెళ్ళాలన్నా ఈ ముద్దనూరు, ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళకుండా డైరెక్ట్ వాళ్ళ ఊరి నుంచే ఉండేది. సో ఇంకా మన టాపిక్లోకి వెళ్తే, ఈ గుత్తి నెల్లూరు రైల్వే లైన్ అనేది గుత్తి నుంచి స్టార్ట్ కాదు. ఇది గుత్తికి దగ్గరలో ఉన్న రాయల చెరువు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది రాయల చెరువు నుంచి స్టార్ట్ అయిన తర్వాత వచ్చే మేజర్ రైల్వే స్టేషన్ యాడికి రైల్వే స్టేషన్. ఈ గుత్తి నెల్లూరు రైల్వే లైన్ అనేది ఏ ఏ ప్రధాన పట్టణాల మీదుగా వెళ్తుందో తెలుసుకుందాము. ఈ రైల్వే లైన్ యాడికి పట్టణం తర్వాత బుగ్గ పట్టణము, ఆ తర్వాత కొమిలిగుండ్ల పట్టణం మీదుగా వెళ్తుంది. ఈ కొమిలిగుండ్ల పట్టణం అనేది బెలుం గుహలకు దగ్గరగా ఉన్న పట్టణము. ఈ బెలుం గుహలు అనేవి దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గుహలు. కావున రైల్వేస్ వారు ఈ రైల్వే లైన్ నిర్మించడం వలన ప్రముఖ పర్యాటక ప్రాంతం మీదుగా ఈ రైల్వే లైన్ వెళ్ళే అవకాశం ఉంది. కొమ్మిలిగుండ్ల తర్వాత ఈ రైల్వే లైన్ తిమ్మనాయునిపేట, కొమ్మెర్ల మీదుగా వెళ్తుంది. ఈ కొమ్మెర్ల అనేది దాల్మియా సిమెంట్కి దగ్గరగా ఉన్న పట్టణము. ఆ తర్వాత ఈ రైల్వే లైన్ జమ్మలమడుగులో కలుస్తుంది అన్నమాట. జమ్మలమడుగు తర్వాత ఈ రైల్వే లైన్ నంద్యాల, ఎర్రగుంట్ల రైల్వే లైన్ మీదుగానే పాస్ అవుతుంది. ఆ తర్వాత ప్రొద్దుటూరులో మళ్ళీ క్రాస్ అయ్యి మైదుకూరు, బద్వేలు మీదుగా ఆత్మకూరుకు వెళ్తుంది. ఆత్మకూరులో నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్లో కలుస్తుంది. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఈ రైల్వే లైన్ ఆత్మకూరు నుంచి క్రాస్ అయ్యి సంగం మీదుగా, బుచ్చిరెడ్డిపాలెం మీదుగా నెల్లూరుకి వెళ్తుంది. సో ఈ రైల్వే లైన్ నెల్లూరులో ఎండ్ అయిపోతుంది. ఇంకా ఈ రైల్వే లైన్ని గుత్తి మీదుగానే కాకుండా డోన్ మీదుగా కూడా నిర్మించవచ్చు. అప్పుడు ఈ రైల్వే లైన్ డోన్ నుండి ప్యాపిలి మీదుగా యాడికి వెళ్తుంది. యాడికి పట్టణం నుంచి ఇంకా యథావిధిగా బుగ్గ, కొమిలిగుండ్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, ఆత్మకూరు, సంగం మీదుగా నెల్లూరుకి వెళ్తుంది. డోన్ మీదుగా నిర్మిస్తే కర్నూలు నుంచి నెల్లూరుకి చాలా సులభంగా చేరుకోవచ్చు అన్నమాట. ఈ రైల్వే లైన్ వలన మెయిన్ ఉపయోగం ఏమిటంటే హుబ్లీ, బళ్ళారి ప్రాంతాల నుంచి నెల్లూరుకి చాలా సులభంగా చేరుకోవచ్చు. అలాగే ఈ రైల్వే లైన్ పాస్ అయ్యే ప్రధాన పట్టణాలు కూడా రైల్వే పరంగా అభివృద్ధి చెందుతాయి.
ఒకవేళ ఈ రైల్వే లైన్ని రైల్వేస్ వారు నిర్మిస్తే ఏ ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుందో తెలుసుకుందాం. ఈ రైల్వే లైన్ రాయల చెరువు తర్వాత క్రాస్ అవుతూ వెళ్తుంది కాబట్టి రాయల చెరువు జంక్షన్ రైల్వే స్టేషన్ అవుతుంది. ఆ తర్వాత యాడికి రైల్వే స్టేషన్, ఆ తర్వాత నిట్టూరు రైల్వే స్టేషన్, ఆ తర్వాత బుగ్గా రైల్వే స్టేషన్, ఆ తర్వాత ఇటిక్యాల రైల్వే స్టేషన్, ఆ తర్వాత కొలిమిగుండ్ల రైల్వే స్టేషన్, ఇది బెలంగుహల్కి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్, ఆ తర్వాత తిమ్మనాయునిపేట రైల్వే స్టేషన్, ఆ తర్వాత వద్దిరాల రైల్వే స్టేషన్. ఈ వజ్రాల పట్టణం అనేది వజ్రాలకు ప్రసిద్ధి చెందిన పట్టణం. అంటే ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని ఆ వజ్రాల అనే పదం నుంచి వజ్రాల అనే పేరు వచ్చింది. ఆ తర్వాత తలమంచిపట్నం రైల్వే స్టేషన్, ఆ తర్వాత కొమ్మెర్ల రైల్వే స్టేషన్, ఆ తర్వాత మోరగుడి హాల్ట్ స్టేషన్ వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ తర్వాత జమ్మలమడుగులో ఈ రైల్వే లైన్ కలుస్తుంది. ఆ తర్వాత ఈ రైల్వే లైన్ నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ మీదుగా పాస్ అవుతుంది. ఆ తర్వాత ప్రొద్దుటూరులో మళ్ళీ క్రాస్ అవుతూ వెళ్తుంది. ప్రొద్దుటూరు తర్వాత పొట్లదుర్తి హాల్ట్ స్టేషన్ వస్తుంది. ఆ తర్వాత చాపాడు రైల్వే స్టేషన్, ఆ తర్వాత మైదుకూరు రైల్వే స్టేషన్, ఇది మేజర్ రైల్వే స్టేషన్ అవుతుంది. ఆ తర్వాత ఒణిపెంట రైల్వే స్టేషన్, ఆ తర్వాత ఎంతో ప్రసిద్ధి చెందిన బ్రహ్మంగారి మఠం రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ బ్రహ్మంగారి మఠం మీదుగా వెళ్తుంది. ఆ తర్వాత పోర్మామిళ్ళ పట్టణానికి కాస్త దూరంగా ఈ రైల్వే లైన్ వెళ్తుంది. కావున పోర్మామిళ్ళ రోడ్ రైల్వే స్టేషన్ ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత బద్వేలు రైల్వే స్టేషన్, ఇది మేజర్ రైల్వే స్టేషన్. ఆ తర్వాత సోమశిల రిజర్వాయర్కి కాస్త దూరంగా ఈ రైల్వే లైన్ వెళ్తుంది. కావున సోమశిల రోడ్ రైల్వే స్టేషన్ ఏర్పడవచ్చు. ఆ తర్వాత అనంతసాగరం రైల్వే స్టేషన్, తర్వాత రేవూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుంది. ఆ తర్వాత ఆత్మకూరు రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ ఆత్మకూరు అనేది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో కలుస్తుంది ఈ ప్రాంతంలో. ఆ తర్వాత ఆత్మకూరు నుంచి మళ్ళీ క్రాస్ అయ్యి సంగం రైల్వే స్టేషన్, ఆ తర్వాత బుజిరెడ్డిపాలెం రైల్వే స్టేషన్ మీదుగా నెల్లూరు వెళ్తుంది. సో ఈ రైల్వే నెల్లూరులో ఎండ్ అవుతుంది కాబట్టి నెల్లూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అవుతుంది. అలాగే ఆత్మకూరు కూడా జంక్షన్ రైల్వే స్టేషన్ అవుతుంది. ఈ రైల్వే లైన్ నిర్మించడం వలన కొత్త రైళ్లు ఏ ఏ ప్రాంతాల మధ్య వేసే అవకాశం ఉంది అనే రైళ్ల విషయానికి వస్తే బళ్ళారి నెల్లూరు ప్యాసింజరు, హుబ్లీ నెల్లూరు ఎక్స్ప్రెస్, నంద్యాల నెల్లూరు ప్యాసింజరు, కర్నూలు నెల్లూరు ప్యాసింజరు, అనంతపురం నెల్లూరు ప్యాసింజరు మొదలైన కొత్త రైళ్ళని వేసే అవకాశం ఉంది. ఈ రైళ్ళని నడిపితే కొమిలిగుండ్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, ఆత్మకూరు, సంగం ప్రాంత ప్రజలకి రైలు సౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి. కాబట్టి రైల్వే వారు ఈ రైల్వే లైన్ని నిర్మిస్తే చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి ఇవి ఫ్రెండ్స్ ఈ గుత్తి నెల్లూరు రైల్వే లైన్ వివరాలు. మరొక కొత్త రైల్వే లైన్తో మరొక వీడియోలో కలుసుకుందాం.